సో భూసేకరణ దిగువ స్థాయిలో జరుగుతుంది అనేసి మనం ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో భూసేకరణ అనేది మనకి దిగువ స్థాయిలో జరుగుతుంది. ఫస్ట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్, తర్వాత డ్రాఫ్ట్ డిక్లరేషన్, తర్వాత ప్రైమరీ వాల్యూ వెరిఫికేషన్, తర్వాత అవార్డు స్టేజ్, తర్వాత పోస్ట్ అవార్డు స్టేజ్, తర్వాత 13th నోటిఫికేషన్, తర్వాత ఫైనల్ చెక్ మెమో. ఇవి 7 ప్రాసెస్లలో మనము సర్వే అనేది మనము చేయడం జరుగుతుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండి ఇప్పటి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనము భూసేకరణ అనేది ఎలా చేయాలో నేర్చుకున్నాం. సో ఇక్కడ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంటనేది చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఇందాక చెప్పాను కదా నేను, ఫస్ట్ మనకి కలెక్టరు, తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసరు, తర్వాత ఎంఆర్ఓ, తర్వాత సర్వేరు. సో వీళ్ళ చుట్టూ మొత్తం ఇక్కడ కథ మొత్తం తిరగడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, చలో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సో డ్రాఫ్ట్ నోటిఫికేషన్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఫస్ట్ మనం చూసినట్టయితే ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అన్నట్టు. డ్రాఫ్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒక చిత్తు అన్నట్టు, ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇస్తాం కదా, అది దానే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అన్నట్టు. ఓకే, నోటిఫికేషన్ అంటే ఏంటంటే ప్రకటన. ఇక డ్రాఫ్ట్ అంటే ఏంటంటే ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అన్నట్టు, దాన్ని మనం చేంజ్ చేసుకునే అంటే అది ఫైనల్ ఇన్ఫర్మేషన్ అనేది కాదన్నట్టు, దానే డ్రాఫ్ట్ అంటున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో దానికోసం మనం ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ భూమి వివరాలు మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ మనము డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు మనకు ఒక ప్రైమరీ వివరాలు కావాలి, అంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కాలువ అనేది మనము సర్వే చేయదలుచుకుంటున్నాం. సో దాని గురించి ఏం చేయాలి, మనకి కాలువ కోసం మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలన్నట్టు. ఫస్ట్ ఏంది, ఆ కాలువ అనేది ఆ భూమి వివరాలు కావాలి, ఎక్కడెక్కడ నుండి వెళ్తున్నది, ఎవరెవరి భూమి నుండి వెళ్తున్నది కావాలి, అది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. సో భూమి వివరాలు ఏంటంటే ఇక్కడ గ్రామం, ఫస్ట్ ఆ గ్రామము ఏ గ్రామం, తర్వాత గ్రామం నెంబర్ ఎంత, తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి భూమి సర్వే నెంబర్లు ఏ సర్వే నెంబర్లో వెళ్తున్నది. ఓకే, సో ఒకవేళ ఆ సర్వే నెంబర్లు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులయా లేదంటే ఇనాం భూములా. ఓకే, ఆ రైతులు వారి అయితేనేమో మనకి సెక్షన్ 4(1) ప్రకారం జిల్లా గెజిట్లో ప్రకటించాలన్నట్టు. ఓకే, సెక్షన్ 4 ఇది మరట్వాడలో ఉన్నటువంటి డిఎన్ఓ, మరట్వాడ కాదు, డిఎన్ఓ సెక్షన్లో ఉన్నటువంటి 4(1) ప్రకారం జిల్లా గెజిట్లో మనం ప్రకటించవలసి ఉంటుంది అన్నట్టు. ఏది, రైతువారి భూమి అయితే మాత్రం. ఒకవేళ ఇనాం భూములు, అసలు ఇనాం భూములు అంటే ఏంది అసలు? సో ఇనాం భూములు అంటే ఏంటంటే అప్పుడు రాజుల కాలంలో ఉన్నటువంటి అప్పుడు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు భూమి అనేది బహుమతికి ఇచ్చేవారు అన్నట్టు. ఇనాం అంటే ఏంటంటే బహుమతిగా ఇచ్చేవారు అన్నట్టు. ప్రజలకు కానీ లేకుంటే మత సంస్థలకు కానీ వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళు బహుమతిగా ఇచ్చేటోళ్ళు అన్నట్టు. సో ఈ ఇనాం అనే చట్టం అనేది 1955 నాడు ఆ సంవత్సరంలో ఏంటంటే ఇనాం భూములో రద్దు చట్టం అనేది తీసుకురావడం జరిగింది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు దగ్గర ఒక పూజారి ఉన్నాడు అనుకో, లేదంటే ఒక దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక పూజారి ఉన్నది అనుకో, ఆ పూజారికి ఏం చేసేవాళ్ళంటే గిఫ్ట్గా ఇచ్చేవారు అన్నట్టు. ఎవరు, రాజు. అప్పుడు ఏం చేశారంటే ఆ భూమి మీద మొత్తం పూజారి చేతులు ఉండిపోయేది అన్నట్టు. సో అటువంటిని రద్దు చేయడం కోసం, అటువంటి భూముల్ని మొత్తం రద్దు చేయడం కోసం 1955లో ఇనాం భూముల రద్దు చట్టం అనేది తీసుకురావడం జరిగింది అన్నట్టు. సో ఇటువంటి భూములు ఎవరన్నా తర్వాత కొన్ని అంటే కొద్దిగా కాలక్రమాన ఏమైందంటే అవి వంశపరంగా వాళ్ళు పట్టాలు కూడా చేసుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రయత్నాలు చేశారు. దానివల్ల ఏమైందంటే ఇనాం భూముల రద్దు చట్టం అనేది రావడం జరిగింది అన్నట్టు. ఓకే, సో ఒకవేళ ఇటువంటి భూములు ఏమైనా ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే, ఇనాం భూములు కనుక ఉన్నట్లయితే, ఇప్పుడు ఇనాం భూములు ఉంటే మనం కాలువ అనేది వెళ్తున్నది అనుకుందాం. సో అటువంటి భూములు ఉంటే ఏం చేయాలంటే సెక్షన్ 17B అనేది చెప్పాను ఇందాక నేను. ఏది, 1894 చట్టం సంవత్సరంలో బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి ఆ సెక్షన్ ప్రకారం 17B ప్రకారం, సో సర్వే అండ్ బౌండరీ యాక్ట్ సెక్షన్ 4(1) ప్రకారం మనం ఏం చేయాలంటే జిల్లా గెజిట్లో ప్రచురించాలి. సో ఇక్కడ ఈ రెండు అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే అది రైతువారి భూమే కాదా, లేదంటే అది ఇనాం భూమే, ఈ రెండింటిని మనం చెక్ చేయాలన్న. ఫస్ట్ ఇక్కడ ఏది, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు మనం ఏం చేయాలంటే రైతువారి భూమే లేకపోతే ఇనాం భూమి అనేది మనం ఈ రెండింటిని మనం చూసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇలా చెక్ చేసిన తర్వాత ఒకవేళ రైతువారి భూమి అయ్యిండి అది ఇంతవరకు అసలు సర్వే కాకుండా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ భూమి అనేది రైతు అనే వ్యక్తి ఆ భూమిని మొత్తం అతను ఏం చేస్తున్నాడు, రైతు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు దాన్ని చేస్తున్నాడు. ఓకే, ఇంతవరకు సర్వే కాలేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సర్వే కానీ రైతువారి గ్రామం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు ఏం చేయాలంటే సర్వే సరిహద్దుల చట్టం పై ప్రకారం, అంటే ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే సర్వే చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ప్రభుత్వం ఏంటంటే సెక్షన్ ఇది డిఎన్ఓలో ఉన్నటువంటిది సర్వే అండ్ బౌండరీ యాక్ట్ 1923 ప్రకారం ఏం చేస్తుందంటే ఈ
ప్రభుత్వం ఏం చేస్తుందంటే సర్వే చేయడం జరుగుతుందంటూ. సర్వే చేసిన తర్వాత భూసేకరణ చట్టము సెక్షన్ 41 ప్రకారము జిల్లా గెజిట్ యందు ప్రచురించడం జరుగుతుందన్నట్టు. ఏది రైతువారి గ్రామం అయితే. అదే ఇప్పుడు రైతువారి గ్రామం గాకుండా అది రైతువారికి సంబంధించిన భూమి గాదది. అది ఇంకేంది అది ఈనాం భూమి. అది ఈనాం భూమి అయితే ఏమైతుందంటే అది సర్వే అండ్ బౌండరీ యాక్ట్ సెక్షన్ 17(b)(2) ఇదన్నట్టు. దీని ప్రకారం ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ 41 సెక్షన్ 41 ప్రకారం మనం జిల్లా గెజిట్‌లో ప్రచురించడం జరుగుతుంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈనాం భూమి అయితేనేమో 17(b)(2) అన్నట్టు ఇది. ఇది 1984 మనం చెప్పినాం కదా ఇందాక బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి చట్టం ఇది. అదే ఇప్పుడు ఒకవేళ రైతువారి భూమి అయితేనేమో ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 4 ప్రకారం మనం ప్రచురించడం జరుగుతుందండి జిల్లా గెజిట్‌లో. ఓకే. సో, ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏం చేయాలా? డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి గదా! ఏది ఇక్కడ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మనం ఇవ్వాలా. ఇవ్వాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ మనము ఇవ్వడం జరుగుతుందన్నట్టు. ప్రచురణ నిమిత్తం కింది వివరాలు ఎళ్ళాలన్నట్టు. ఏది గ్రామం నంబరు, తర్వాత పేరు, తర్వాత రైతువారా లేకపోతే ఇనాం భూమా, తర్వాత సర్వే నంబర్ మరియు దాని యొక్క విస్తీర్ణము, క్లాసిఫికేషన్, తర్వాత అనుభవదారి పేరు, ప్రెజెంట్ అక్కడ ఎవరు వ్యవసాయం చేస్తున్నారు, తర్వాత ఒక చిత్తుపటం. ఈ 5 ఇన్ఫర్మేషన్ అనేటివి మనము డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో పెట్టేసి మనము జిల్లా గెజిట్‌లో మనం ఏం చేయాలంటే మనం ప్రచురించాలన్నట్టు. ఓకే. దీన్ని ఏమంటారంటే మనము డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటున్నట్టు. సో, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే ఏం లేదండి. ఫస్ట్ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్‌ని మనము ప్రచురించాలంట. పలానా గ్రామంలో ఉన్నటువంటి పలానా సర్వే నంబరు, ఆ సర్వే నంబర్ నుండెళ్ళి ఇక్కడ కాలువ అనేది ఎళ్లుతున్నది. కాబట్టి ఆ సర్వే నంబర్ అనేది సర్వే చేయడానికి ఒక సర్వేయర్ వస్తారు అనేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఒక జిల్లాలో మనం ప్రచురించడం జరుగుతుందన్నట్టు. ఆ జిల్లాలో ప్రచురించిన దానే అది గ్రామాలలో తర్వాత అందరికి తెలియడం జరుగుతుంది. పలానా గ్రామంలలో ఒక కాలువ వెళ్తుందంట. ఆ కాలువలో సర్వే నంబర్‌లు ఎవరెవరివి ఉన్నాయనేది సర్వే చేయడానికి ఒక సర్వేయర్ వస్తారు అనేసి ఇన్ఫర్మేషన్ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటున్నట్టు. ఇక్కడ మనం మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సింది ఏందంటే అది రైతువారి భూమా, ఇనాం భూమా. రైతువారి భూమి అంటే ఏందంటే ఇక్కడ రైతులకి పట్టాలుంటాయన్నట్టు. అదే ఇనాం భూమి అంటే ఏందంటే అది అప్పుడు ఎవరైతే అప్పుడు రాజులు అప్పుడు రాజ్యాలు పరిపాలించేటప్పుడు ఏం చేశారంటే అప్పుడు బహుమతికి ఇవ్వడం జరిగిందన్నట్టు. అటువంటి ఆటికి కొన్నిటికి పట్టాలు కూడా ఉన్నాయన్నట్టు. సో, అలాంటి భూమి అయితే ఆ సర్వే చేసేసి అది ఎవరి హ్యాండ్ ఓవర్‌లో ఉన్నదనేసి చేసేసి మనం మొత్తం డీటెయిల్స్ అనేసి ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరుగుతుందన్నట్టు. ఇది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఏందంటే డీడీ స్టేజ్ నథింగ్ బట్ డ్రాఫ్ట్ డిక్లరేషన్. అంటే ఏంది ఇక్కడ డ్రాఫ్ట్ అనేది ఏంది? ఇందాక డ్రాఫ్ట్ అంటే మీకు చెప్పాను. డ్రాఫ్ట్ అంటే ఏం చేశాను నేను? ఒక చిత్తు అన్నట్టు ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడేంది డిక్లేర్ చేస్తున్నాం. నోటిఫికేషన్ ఇచ్చేసినాం ఇప్పుడు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏందంటే ఇక్కడ డిక్లేర్ అన్నట్టు. డిక్లేర్ అంటే ఏందంటే ఖచ్చితంగా మనము పలానా అంటే ఖచ్చితమైన వివరాలు ఇక్కడ మనం ఏందంటే ప్రచురించాలంటే ఇప్పుడు ఈడ. ఇదేం చేయాలా? డీడీ డిక్లరేషన్‌లో మనం ఏం చేయాలంటే ఖచ్చితమైనటువంటి వివరాలు మనం ప్రచురించవలసి ఉంటుందన్నట్టు. ఇప్పుడేమో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మనం. సో, ఇప్పుడేందంటే ఇప్పుడు అవి ఖచ్చితంగా మనము ఎవరెవరు ఎంత విస్తీర్ణం ఉన్నది, ఎవరు ఆ పొలంలో ఎవరు చేస్తున్నారనేది ఖచ్చితమైన వివరాలు ఇచ్చేదే డీడీ స్టేజ్ అన్నట్టు. డీడీ అంటే ఏందంటే డ్రాఫ్ట్ డిక్లరేషన్. ఓకే. సో, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఎప్పుడైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మనం ఇచ్చినామో, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే సర్వే చేసి మనము ఖచ్చితమైన వివరాలు ఇవ్వాలి. అవేంటివి ఇవ్వాలంటే విస్తీర్ణం ఖచ్చితంగా ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఎన్ని ఎకరాలు పోతుంది, ఎవరెవరు పోతుంది, అక్కడ అనుభవదారులు ఎవరు, అక్కడ ప్రస్తుతం అక్కడ వ్యవసాయం చేస్తున్నారు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, ఖచ్చితమైన వివరాలు మనము సర్వే చేసి మనం ఏం చేయాలంటే పంపాలన్నట్టు. సో, ఇక్కడ ఫస్ట్ ఖచ్చితమైన వివరాలు మనకు కావాలంటే ఏం చేయాలి? మనము సర్వే చేయాలి. సో, సర్వే చేయాలంటే ఇక్కడ చూడండి ఫస్ట్ భూసేకరణ సర్వే ప్రారంభించక ముందు అంటే ఇప్పుడు సర్వే అనేది మనకి ఖచ్చితమైన వివరాలు కావాలంటే ఏం చేయాలి? సర్వే చేయాలా. సర్వే చేయడానికంటే ముందు ఏం జరుగుతుందనేది చూద్దాం. తర్వాత సర్వే చేసిన తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాం ఫస్ట్. ఓకే. ఈ 2 టాపిక్స్ అన్నట్టు. ఓకే. సో, సర్వే చేయడానికి ముందు ఏం చేస్తారంటే ఒక సర్వేయర్ ఏం చేస్తారంటే ఆ గ్రామానికెళ్తాడు. ఆ గ్రామానికెళ్ళిన తర్వాత ఎస్ఎన్‌బి అంటే సర్వే అండ్ బౌండరీ యాక్ట్ 1923 సెక్షన్ 61 ప్రకారము ఏం చేస్తున్నారంటే ఆ గ్రామంలో ప్రకటించడం జరుగుతుందన్నట్టు. ఓకే. పలానా సర్వే నంబర్‌లో ఉన్నటువంటి భూమి నుండెళ్ళి ఒక కాలువ ఎళ్తున్నది. ఆ కాలువ అనేది సర్వే చేయడం జరుగుతుంది అనేసి ఆ గ్రామంలో బహిరంగ ప్రదేశాలలో గూడా ఒక లేఖని లేదంటే ఒక ప్రకటన చేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. అలా చేసిన తర్వాత సర్వేయర్ ఏం చేస్తారంటే సర్వే చేయడం జరుగుతుంది. సో, సర్వే చేసిన తర్వాత కొన్ని రికార్డులు తయారు చేయాలన్నట్టు. అవేం రికార్డులంటే ఇక్కడ తాత్కాలికమైన భిన్న రికార్డులయితేనేమో 2, శాశ్వతమైతేనేమో 3 అన్నట్టు. తాత్కాలికంగా ఉంటేనేమో 2 రికార్డులు చేయాలా. శాశ్వతంగా ఉంటే మాత్రం అవి 3 రికార్డులు చేయాలన్నట్టు. సో, ఈ రికార్డులనేవి తయారు చేయడం జరుగుతుందవి. సో, ఈ రికార్డులు మనకి సర్వే చేసిన తర్వాత మనకి సర్వేయరు తయారు చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు సర్వే అనేది ఎలా జరుగుతుందనేది చూద్దాం ఫస్ట్ ఇప్పుడు. ఇప్పుడు మన సర్వేయర్ గారొచ్చేశారు. సో, ఇప్పుడు సర్వే చేయడం జరుగుతుంది. సో, ఆ సర్వే ఎట్లా చేస్తారు?
సో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సర్వే నెంబర్ 1 ఉంది ఇక్కడ. ఓకే. సర్వే నెంబర్ 1 ఇది. సర్వే నెంబర్ సబ్ డివిజన్ ఎంత? ఏ. 1బి. సర్వే నెంబర్ 1లో 1A, 1బి, 1సి, తర్వాత 2A, 2బి, 2సి, తర్వాత 3, 4. సో ఇవి ఉన్నాయి అనుకుందాం మనం. సో ఇటువంటప్పుడు ఏం చేయాలంటే ఇదంతా సర్వే నెంబర్లు. ఇది బిఫోర్ క్లబ్బింగ్, సర్వే కాకముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే కాలువ అనేది ఇలా వెళ్తున్నది. ఈ డైరెక్షన్‌లో ఇట్లా వెళ్తుంది అనుకుందాం. 1బి అండ్ 2బి ఉండేలా వెళ్తున్నది మన కాలువ అనేది. ఓకే. సో ఇట్లా వెళ్తుంది అనుకుందాం. సో ఇటు పైకి గాని కిందికి గాని వెళ్తుంది అనుకుంటే, సో ఇక్కడ ఏంటంటే 1బిని 2బిని ఏం చేస్తున్నట్టే క్లబ్ చేయాలన్నట్టు. అంటే 1బిని 2బిని మనం ఏం అనుకుంటున్నామంటే మనకి ఈజీగా ఉండడం కోసం మనం ఒకటే సర్వే నెంబర్ అనుకుంటున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇది బిఫోర్ క్లబ్బింగ్ ఏమో 1A, 1బి, 1సి. ఏంది ఇది సబ్ డివిజన్ అన్నట్టు. సర్వే నెంబర్ మొత్తం ఇది 1సి వరకు ఒకటే సర్వే నెంబర్. కాకపోతే సబ్ డివిజన్ 1A, 1బి, 1సి ఉన్నది ఇక్కడ. 2A, 2బి, 2సి ఉన్నది ఇట్లా. 3 అండ్ 4 ఇవి సర్వే నెంబర్లు వేరే. సో ఇప్పుడు కాలువ అనేది మనకి వెళ్తున్నది కాబట్టి 1బి, 2బి అంటే వెళ్తున్నది కాబట్టి కాలువ. ఇప్పుడు మనం క్లబ్ చేయడం వల్ల మనకి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ మనం 1బి అనుకుంటున్నాం మొత్తం. అంటే మనకి ఈజీగా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని మొత్తం క్లబ్ చేసేసి 1బి అనుకుంటున్నాం. ఇక్కడ 1బి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దాని బ్యాక్ సైడ్ ఏమున్నట్టు ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నట్టు 1బి అండ్ 2బి అని రెండు ఉన్నట్టు అని లెక్క అన్నట్టు. సో ఈ విధంగా. సో ఈ విధంగా మనం ఏంటంటే క్లబ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సర్వే నెంబర్ 1, ఇది సర్వే నెంబర్ 2, తర్వాత ఇది సర్వే నెంబర్ 3. సో ఇప్పుడు ఇదంతా సర్వే నెంబర్ 1, ఇది సర్వే నెంబర్ 2, సర్వే నెంబర్ 3. సో కాలువ అనేది ఇప్పుడు ఇలా వెళ్తుంది. ఇప్పుడు నేను ఇచ్చాను కదా ఇందాక. సో కాలువ అనేది ఈ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను సర్వే నెంబర్లు ఇటుకి ఇవ్వాలా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా నేను పైన ఉన్నది కదా 1 దానికి సబ్ డివిజన్ చేస్తున్నా 1/1. ఓకే. ఇది 1/2. 1/2 అనేది ఏ ఏరియా అయితే నేను సర్వే చేస్తున్నానో ఓకే 2 అనే సర్వే నెంబర్ 1/2 అనే సర్వే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. సెకండ్ సర్వే నెంబర్ మొత్తం నేను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చి సర్వే చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనే సర్వే నెంబర్ 1/2, 2/2, 3/2 ఈ సర్వే నెంబర్లు మొత్తం నేను తీసుకో నాకు ఈజీగా ఉండడం కోసం నేను గుర్తించడానికి సర్వే మొత్తం ఇప్పుడు డిఫరెంట్ నెంబర్లు ఇస్తే నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి సెకండ్ సర్వే నెంబర్ మొత్తం అంటే బై 2 సర్వే నెంబర్ మొత్తం నేను తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఒకటో సర్వే నెంబర్లో 1/1 రైతుది, తర్వాత 1/3 రైతుది. సో 1/2 అనగానే ఏంది ఇది నేను ఇప్పుడు కాలువ కోసం సేకరించినటువంటి భూమి అన్నట్టు. సెకండ్ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 2/2 అనేది నేను తీసుకుంటున్నా. సో అంటే సర్వే చేస్తున్నట్టు 2/3 అనేది రైతుకి వెళ్ళిపోతుంది. 3/1, 3/2, 3/3 అంటే ఇప్పుడు ఏంది ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కింద నేను సర్వే చేసినప్పుడు నాకు ఈజీగా ఉండడం కోసం 1/2, 2/2, 3/2 ఈ సర్వే నెంబర్లు మాత్రం నేను తీసుకోవడం జరిగింది. ఈ అన్నిటిని కలిపేసి నేను అనుకుంటున్నానంటే 1/2 అనుకుంటున్నాను నేను. నాకు ఈజీగా ఉండడం కోసం 1/2 అనుకుంటున్నాను. ఈ 1/2 కింద లోపల ఏమున్నాయంటే ఇక్కడ 1/2, 2/2, 3/2 ఇవన్నీ సర్వే నెంబర్లు ఉన్నాయన్నట్టు. సో ఈ విధంగా మనము క్లబ్బింగ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఈ సర్వే నెంబర్ల 1/2 అన్నిటికి బదులు ఏం చేస్తున్నట్టే 1/2 ఇచ్చుకోవచ్చు అన్నట్టు. దాన్ని అన్నిటికి బదులుగా ఇప్పుడు 1/2 అని ఇచ్చుకున్నట్టయితే సో నాకు ఇప్పుడు నేను సర్వే చేసిన ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ ఎంత అంటే 1/2 అని చెప్పినట్టయితే నేను సో దాని లోపలేమో డిఫరెంట్ సర్వే నెంబర్లు ఉంటాయి అన్నట్టు. ఓకే. సో ఈ విధంగా మనం క్లబ్బింగ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకవేళ ఇలా మనము సర్వే చేసేటప్పుడు ఓకే ఈ విధంగా సర్వే చేసేటప్పుడు 1/2 అనే సర్వే నెంబర్ ఉందనుకుందాం. ఓకే. నాకు 1/2 అనే సర్వే నెంబర్ వచ్చింది. ఈ 1/2 సర్వే నెంబర్లో డిఫరెంట్ అంటే విభిన్నమైన రైతులు ఉన్నారు. ఒక అన్నదమ్ములు ఒక 4 ఉన్నారు అనుకుందాం ఈ సర్వే నెంబర్లో 1/2 అనిలో. అప్పుడు ఏం చేయాలి నేను వాళ్ళ యొక్క గట్ల ప్రకారం నేను మొత్తం సర్వే చేయాలి. వాళ్ళ గట్ల ప్రకారం సర్వే చేసి వాళ్ళ యొక్క సబ్ డివిజన్ స్టేట్మెంట్ కూడా తయారు చేయాలన్నట్టు. వాళ్ళ యొక్క గట్ల ప్రకారం మొత్తం కొలిసి సబ్ డివిజన్ స్టేట్మెంట్ కూడా తయారు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి కాబట్టి సపరేట్గా ఎవరిది వారికి గట్ల ప్రకారం కొలిసి వాళ్ళ విస్తీర్ణం ఫైండ్ అవుట్ చేసి సబ్ డివిజన్ స్టేట్మెంట్ తయారు చేయవలసి ఉంటుంది అన్నట్టు. ఇది ఓన్లీ మనకి ఎప్పటి వరకు ఉంటుంది వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేంత వరకు మాత్రమే మనం ఇప్పుడు డిఫరెంట్ రైతులు విభిన్నమైన రైతులు ఉన్నారు కదా వాళ్ళకి మనము తయారు చేసి నష్టపరిహారం చెల్లించేంత వరకు మాత్రమే ఈ సబ్ డివిజన్ స్టేట్మెంట్ తర్వాత ఈ స్కెచ్లు ఇవి రెండు మాత్రం అంతవరకు మాత్రమే మనకు పనికి వస్తాయి అన్నట్టు. తర్వాత ఇవి మనకి ఎటువంటి పనికి రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేంత వరకే వాళ్ళకి ఈ డీటెయిల్స్ ఏది ఈ స్కెచ్ కానీ తర్వాత సబ్ డివిజన్ స్టేట్మెంట్ కానీ ఇవి పనికి వస్తాయి అన్నట్టు. ఈ ఒరిజినల్ ఉన్నట్టు మాత్రం 1/2, 2/2 ఇవి అట్లనే ఉంటాయి. ఇవి ఇందులో మార్పు మాత్రం ఎటువంటి రాదు. లోపల 1/2 లోపల బ్యాక్ సైడ్ లో ఎంతమంది విభిన్న రైతులు ఉన్నట్టయితే మాత్రం వాళ్ళ యొక్క సబ్ డివిజన్ స్టేట్మెంట్ తర్వాత వాళ్ళ యొక్క స్కెచ్లు వాళ్ళ నష్టపరిహారం వచ్చేంత వరకు మాత్రమే వాళ్ళకి మనం ఈ రికార్డులు మెయింటైన్ చేయవలసి ఉంటుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అనుభవదారులైనటువంటి స్కెచ్లు భిన్నములైన తాత్కాలికంగా మరియు శాశ్వతమైన స్కెచ్లు చూపనవసరం లేదు. అంటే
ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు విభిన్న రైతులు ఉన్నారో, ఇప్పుడు ఇందాక మనము మాట్లాడినటువంటి బ్యాక్ సైడ్‌లో ఉన్నారు గదా! 1/2 బ్యాక్ సైడ్‌లో అన్నదమ్ములు చాలా మంది ఉన్నారనుకుందాం. సో, అటువంటి అనుభవదారులేందంటే, మనం విభిన్నమైనటువంటి తాత్కాలికమైన శాస్త్రమైన ఇవి రికార్డులుంటాయి గదా! సో, వీటితో మనం అంటే మన ఈ స్కెచ్‌లతో మనం చూపనవసరం లేదు. ఎందుకంటే అవి ఓన్లీ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేంత వరకు మాత్రమే మనం ఆ రికార్డులు, తర్వాత ఆ స్టేట్‌మెంట్‌లు మనం మెయింటైన్ చేయవలసి ఉంటుందన్నట్టు. ఓకే. నెక్స్ట్. సో, ఇప్పుడేం జేయాలంటే ఇప్పుడు ఇలా సర్వే జేసిన తర్వాత డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే ఇందాక జెప్పాను గదా! ఫస్ట్ వ్యక్తి డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వేకి మనము పరిశీలన కోసం మనం పంపియాలండి. ఇప్పుడు జేసినటువంటి రికార్డులన్నీ ఉంటాయి గదా! ఏంటేంటి రికార్డులు, ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్, తర్వాత శాశ్వతమైన స్కెచ్‌లు, తర్వాత తాత్కాలికమైన స్కెచ్‌లు, తర్వాత సబ్ డివిజన్ స్టేట్‌మెంటు, తర్వాత శాశ్వతమైనటువంటిది స్టేట్‌మెంట్‌లు ఇవన్నీ ఏం జేయాలంటే మనం ఏం జేయాలంటే వాళ్ళకి డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వేకి మనం పంపియాలన్నట్టు. ఓకే. ఇక్కడ ఎంజాయ్‌మెంట్ స్కెచ్ అన్నట్టు. సో, ఎంజాయ్‌మెంట్ ల్యాండ్ అంటే ఏందంటే, ఎవరైతే ఎంజాయ్‌మెంట్ అంటే అనుభవిస్తున్నటువంటి భూమి అన్నట్టు. ఎవరైతే ప్రెజెంట్ ఉన్న భూమిలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో దాన్నే ఎంజాయ్‌మెంట్ భూమి అంటారన్నట్టు. ఓకే. ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అన్నట్టు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే నోటిఫికేషన్ నకలు. ఇవన్నీ డీటెయిల్స్ అనేటివి మనము రి ఆర్ఎస్ఆర్ అంటే ఏంది? రీసర్వే అండ్ రీసెటిల్మెంట్ అండ్ రికార్డ్స్. అడంగల్ నకలు. అడంగల్ నకలు అంటే ఏందంటే ఇది పానీనహల్. తెలంగాణలో అయితేనేమో పానీనహల్ అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితేనేమో అడంగల్ అంటారన్నట్టు. భూసేకరణ భూభాగంలో యొక్క సూపు కంబైన్డ్ స్కెచ్. ఇప్పుడు మనం చేసినటువంటి రిపోర్ట్ మొత్తం ఇప్పుడు ఏది మండల సర్వేయరు రిపోర్ట్, తర్వాత ఎంఆర్ఓ గారి కవరింగ్ లెటరు, డీ స్కెచ్ అంటే టోటల్ సర్వే నంబర్లు మొత్తం తయారు చేసినటువంటి ఒక స్కెచ్. ఇవన్నీ ఎవరికెళ్తున్నాయి అంటే ఇక్కడ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే ఉంది గదా! వాళ్ళకి పంపియడం జరుగుతుందన్నట్టు. సో, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే ఏం చేస్తారంటే ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. పరిశీలించడం జరుగుతుందన్నట్టు. సో, ఇప్పుడు మనం సర్వే చేసినటువంటి రిపోర్ట్‌లు మొత్తం ఆయన చెక్ చేయడం జరుగుతుంది. ఆయన చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ పరిశీలన తర్వాత రికార్డులనేటివి ఏం చేస్తారంటే ఎంఆర్ఓ ఆఫీస్‌కి, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ ఆఫీస్‌కి అంటే ఆఫీసర్ ఎంఆర్ఓ గారికి, తర్వాత భూసేకరణ అధికారికి పంపియడం జరుగుతుంది. ఇక్కడ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ గారు పరిశీలించిన తర్వాత ఈ రికార్డులనేటివి ఎంఆర్ఓ గారికి, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటే భూసేకరణ అధికారికి పంపియడం జరుగుతుంది. అప్పుడు భూసేకరణ అధికారి ఏం చేస్తారంటే, ఇప్పుడు భిన్న రికార్డులు ఏవైతే ఇప్పుడు మనం తయారు చేసినామో, ఓకే. ఆ రికార్డులు రెవెన్యూ రికార్డులతో కలిపి, ఓకే. ఎవరు? భూసేకరణ అధికారి. ఇప్పుడు మనం తయారు చేసిన రికార్డులు, తర్వాత రెవెన్యూ రికార్డులలో వాళ్ళ రెవెన్యూ వాళ్ళ రికార్డులు ప్లస్ మనం ఇప్పుడు తయారు చేసిన రికార్డులు వాటినన్నిటిని కలిపి భూసేకరణ చట్టం 6(1) అంటే ఏంది? టామ్ చేయడం అంటే దండోర వేయడం అన్నట్టు. దీని ప్రకారము మనం ప్రచురణ కోసం అంటే డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇప్పుడు మీకు ఖచ్చితమైన వివరాలు వచ్చినాయి గదా! సో, వాటిని మనం ప్రచురించాల. దానికోసం మనము పంపియడం జరుగుతుంది. ఎవరు? ల్యాండు అంటే భూసేకరణ అధికారి అనే వ్యక్తి ఈ రికార్డులనేటివి ప్రచురించడం కోసం మనకి పంపియడం జరుగుతుందన్నట్టు. జిల్లా గెజెట్‌లో. ఓకే. సో, ఇప్పుడేంది? డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇంతటితో ఖతమైపోయింది ఇప్పుడు. సో, డ్రాఫ్ట్ డిక్లరేషన్ అంటే ఏందంటే ఖచ్చితమైన వివరాలు. అంటే మనము ఎవరెవరి ల్యాండ్ ఎంతెంత ఎవరెవరి ల్యాండ్ మనము తీసుకుంటున్నాము. ఓకే. అనే దాని గురించి ఖచ్చితమైన వివరాలు మనం తెలియజేయడం కోసం మనం డ్రాఫ్ట్ డిక్లరేషన్ అనేది మనము చేయడం జరుగుతుంది అందులో. ఓకే. నెక్స్ట్ ప్రీ వాల్యూ వెరిఫికేషన్. ఇది. ప్రీ వాల్యూ వెరిఫికేషన్ అంటే ఏందంటే ఇక్కడ డీడీ డిక్లరేషన్ పూర్తయిన తర్వాత అంటే డ్రాఫ్ట్ డిక్లరేషన్ అంటే ఖచ్చితమైన వివరాలు మొత్తం వెళ్ళిపోయినాయి అక్కడికి. ఓకే. వాళ్ళు ప్రచురించారు. అది పూర్తయిన తర్వాత ప్రీ వాల్యూ వెరిఫికేషన్ అంటే ఏందంటే ఇప్పుడు వాల్యూ అంటే విలువలు. అంటే మనము విలువ అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ విలువను మనము ముందుగా మనము దాన్ని అంచనా వేయాలండి. ఎంత ఉండొచ్చు అనేది ఇక్కడ సర్వేయర్ గారు ఎళ్లారంటే అక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ దాని యొక్క వాల్యూ ఎంత ఉండొచ్చు అని ఒక అంచనా వేయడం కోసం అక్కడ సర్వే చేయడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ ప్రీ వాల్యూ వెరిఫికేషన్ అన్నట్టు. ఆ ల్యాండ్ యొక్క వాల్యూ అనేది ఇక్కడ మనము ఒక అప్రాక్సిమేట్‌గా మనం ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుంది. డీడీ అంటే డ్రాఫ్ట్ డిక్లరేషన్ పూర్తయిన తర్వాత భూసేకరణ చట్టం 5(a) ఓకే. ప్రకారము అవార్డు విచారణ జరుపుటకు ముందు సర్వేయర్ ప్రీ వాల్యూ వెరిఫికేషన్ స్కెచ్‌ని తయారు చేస్తారన్నట్టు. ఆ స్కెచ్ ఏంది? ప్రీ వాల్యూ వెరిఫికేషన్ స్కెచ్ అనంటే ఫస్ట్ విచారణ జరగాల. అవార్డు విచారణ జరగాలంటే ఎంత అవార్డ్ అంటే ఏంది? బహుమతి. అంటే ఎంత ల్యాండ్‌కి ఎంత మనం కేటాయించాలన్నప్పుడు దీనికంటే ముందు, విచారణ కంటే ముందు అంటే దానికన్నా ముందేందంటే ప్రీ వాల్యూ వెరిఫికేషన్ స్కెచ్ చేసుకుంటాడు. అది ఎట్లా చేసుకుంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇది భూమి అనుకుందాం ఇక్కడ. ఈ భూమిని అనేది భూసేకరణ చేయడం జరిగింది. సో, భూసేకరణ జరిగిన భూమి నుండెళ్ళి 1 కిలోమీటర్ గాని, 1 మైల్ గాని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండెళ్ళి ఈడికి 1 కిలోమీటర్ అనుకోండి ఇక్కడికి. సో, ఇదొక 1 కిలోమీటర్ అనుకుంటే ఈ 1 కిలోమీటర్ సరౌండింగ్‌లో
ఓకే. ఇదొక 1 కిలోమీటర్ అనుకుందాం మనం ఇట్లా. ఈ భూమి అనేది మనం ఏం చేసినామంటే భూసేకరణ చేయడం జరిగింది. సో, ఈ 1 కిలోమీటర్ సరౌండింగ్‌లో ఇప్పటి వరకు 3 సంవత్సరాల లోపు ఎన్ని రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ లే పరిస్ ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ రేట్ ఎంతున్నది? ఓకే. ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ ల్యాండ్ అది ఏ ల్యాండ్ తరి భూమా? లేకపోతే లేదంటే ఏంది పుస్కినా? డ్రై భూమా? ఆ ల్యాండ్ ఎటువంటి ఏ రకానికి సంబంధించిన ల్యాండ్ అనేది కూడా మొత్తం డీటెయిల్స్‌గా మనం ఒక స్కెచ్ తయారు చేయడం జరుగుతుందన్నట్టు. అదెట్లా అంటే 3 సంవత్సరాల లోపే ఉండాలా? తర్వాత 3 సంవత్సరాల లోపు అది 1 కిలోమీటర్ సరౌండింగ్‌లో లేదా 1 మైల్ సరౌండింగ్‌లో. ఓకే. 1 మైల్ అంటే 1609 మీటర్స్ అన్నట్టు. 1 కిలోమీటర్ అంటే మనకు తెలుసు. సో, ఈ సరౌండింగ్‌లో మనకి ఆ వాల్యూ అనేది 3 సంవత్సరాల లోపు ఎలా జరిగింది? దాని యొక్క రేట్ అనేది ఏ విధంగా ఉన్నదనేసి ఒక అంచనా ఏసి ఒక స్కెచ్ తయారు చేస్తాం. దీన్నే ప్రీ వాల్యూ వెరిఫికేషన్ స్కెచ్ అంటారన్నట్టు. ఓకే. ఈ విధంగా అన్నట్టు. ప్రీ వాల్యూ వెరిఫికేషన్ అంటే ఏం లేదండి. 1 కిలోమీటర్‌లో మనకి 3 సంవత్సరాల లోపు ఇప్పటివరకి ఎన్ని భూములు అమ్మిండ్రు? ఎట్లా అమ్మిండ్రు? ఏ రేట్ ఉన్నది? అమ్మిన ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ రేట్ ఎంత? అది ఏ ల్యాండ్? అది డ్రైయా? లేకపోతే తరియా? అనేది ఇవన్నీ డీటెయిల్స్ అనేటివి మనకిక్కడ తెలియజేయడం జరుగుతుందన్నట్టు. ఏది? ప్రీ వాల్యూ వెరిఫికేషన్ స్కెచ్‌లో. నెక్స్ట్ ఇది థర్డ్ అయిపోయింది. థర్డ్ అయిపోయిన తర్వాత ఫోర్త్‌ది ఇక్కడ అవార్డ్ స్టేజ్. ఇక్కడ అవార్డ్ స్టేజ్ అంటే ఏందంటే ఇక్కడ ప్రీ వాల్యూ వెరిఫికేషన్ మనకి పూర్తవ్వగానే మనకి అవార్డు విచారణ జరపడం జరుగుతుందన్నట్టు. ఈ అవార్డు విచారణ అనేది ఏందంటే సో, భూసేకరణ అధికారి ఏం చేస్తారంటే మనకిక్కడ ఎవరైతే సర్వేయర్ మనకిక్కడ ప్రీ వాల్యూ వెరిఫికేషన్ స్కెచ్ పంపించిండో, ఆ స్కెచ్‌ని ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటే భూసేకరణ అధికారి దాన్ని విచారించడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్టు? అది నిజంగా కరెక్ట్ ఆ రేట్ ఉందా? అంటే ఆ ల్యాండ్‌కి ఆ రేటు అక్కడ జరుగుతున్నదా? ఓకే. అంతకన్నా ఎక్కువ ఉన్నదా? లేకుంటే అంతకన్నా తక్కువ ఉన్నదా? అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటే భూసేకరణ అధికారి విచారణ జరిపించడం జరుగుతుంది. ఆ రికార్డులని, ఆ స్కెచ్ పైన. సో, అలా విచారణ జరిపిన తర్వాత భూసేకరణ చట్టం 11(1) ప్రకారం సెక్షన్ 11 ప్రకారం ఏం చేస్తారంటే, ఒకవేళ అదంతా కరెక్ట్‌గా ఉన్నట్టయితే ల్యాండ్ అంటే భూసేకరణ అధికారి ఏం చేస్తారంటే, ఆ అవార్డ్‌ని పాస్ చేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. ఇంత రేట్ మనం కేటాయించొచ్చు ఆ ల్యాండ్‌కనేసి పాస్ చేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. దాన్ని సైన్ చేసేసి పంపిస్తారన్నట్టు. సో, అలా పాస్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, భిన్న రికార్డులు ఏవైతే ఇప్పుడు మనం సర్వే చేశాం గదా! కొత్తగా. ఇప్పుడు మన కాలువ కోసం మనము కొన్ని భూములు మొత్తం సర్వే చేసేసి ఒక రికార్డులు తయారు చేసినాం గదా! వాటిని భిన్న రికార్డులు అంటున్నారు. ఓకే. ఆ భిన్న రికార్డులని ఇందాక రెవెన్యూ రికార్డులతో కలిపి ఉన్నాయి గాబట్టి వాటిని వేరు చేయడం జరుగుతుందన్నట్టు. ఈ భిన్న రికార్డులు సెపరేట్‌గా మనం వేరు చేయడం జరుగుతుందన్నట్టు ఇప్పుడు. ఆ భిన్న రికార్డులను వేరు చేసేసి, ఆ రికార్డుల యొక్క స్కెచ్‌ల పైన అవార్డ్ నంబర్ ఇప్పుడు ఎన్నో అవార్డ్ నంబర్ ఇప్పుడు ఇది ఎన్నో సీరియల్ నంబర్. తర్వాత ఏ డేట్‌న మనం దీన్ని పాస్ చేస్తున్నాం అనేసి 2 ఆ రికార్డుల పైన వేయడం జరుగుతుంది. ఎవరు? అంటే భూసేకరణ అధికారి ఖచ్చితంగా ఈ భూసేకరణ అధికారి ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసరు ఈ రికార్డుల పైన అవార్డ్ నంబరు, తర్వాత డేటు ఈ 2 వేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ 2 గనుక వేయకపోతే ఆ స్కెచ్‌ల పైన వివరాలు నమోదు చేయాలన్నట్టు. ఏమంత నమోదు చేయాలంటే ఇప్పుడు ఇదంతా కరెక్ట్‌గానే ఉన్నది. ఇప్పుడు ఇందాక విచారణ జరిగింది గదా! విచారణ జరిగిన తర్వాత సో, ఆ వివరాలనేటివి అన్నీ ఆ స్కెచ్‌ల పైన నమోదు చేసి, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ సంతకం తీసుకున్న తర్వాత పోస్ట్ అవార్డ్ యాక్షన్ అనేది ఆ యాక్షన్ కోసం మనం పంపడం జరుగుతుందన్నట్టు. సో, ఈ విధంగా. సో, ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ అధికారి యొక్క సంతకం మాత్రం ఖచ్చితంగా ఆ రికార్డుల పైన ఉండాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది ముఖ్యంగా. ఓకే. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐదేందంటే పోస్ట్ అవార్డ్ యాక్షన్. అంటే అవార్డ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ చర్యలేంటి అసలు? ఇప్పుడు అవార్డ్ అనేది పంపించి పాస్ అయిపోయింది ఇప్పుడు. ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటే భూసేకరణ అధికారి పాస్ చేసేసిండు. ఓకే. అలా తర్వాత ఏం జరుగుతుందన్నది ఇక్కడ చూద్దాం ఇక్కడ. ఇప్పుడు ఈ రికార్డ్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఎంఆర్ఓ ఆఫీస్‌కొస్తాయి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్‌కొచ్చిన తర్వాత ఈ భిన్నపు రికార్డులు ఉన్నాయి గదా! ఆ రికార్డులు అనేటివి మన మండల సర్వేయర్ ఏం చేస్తారంటే, ఆ రికార్డులను ఏం చేస్తారంటే మన మండలంలో ఉన్నటువంటి సర్వేయరు రిజిస్టర్ నంబరు 7 తర్వాత రిజిస్టర్ నంబరు 8లో వాటిని మొత్తం నమోదు చేయడం జరుగుతుందన్నట్టు. ఈ రికార్డులో ఉన్నటువంటి వివరాలనేటివి. ఓకే. ఇలా రిజిస్టర్ చేసిన తర్వాత ఈ రిజిస్టర్ యొక్క నంబర్‌లు వరుస నంబర్‌లు ఉంటాయి గదా! ఆ వరుస నంబర్‌లని ఆ స్కెచ్‌ల పైన తర్వాత ఇప్పుడు రికార్డుల యొక్క ఫైల్ పైన కూడా నమోదు చేయడం జరుగుతుందండి. రిజిస్టర్‌ల యొక్క వరుస నంబర్‌లు. సో, మరెప్పుడైనా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు పలానా ఎక్కడ ఏ రిజిస్టర్‌లో ఉన్నదో తెలియాలంటే ఫస్ట్ మన ఈ స్కెచ్‌లు గాని, ఫైల్ పైన చూసినట్టయితే అది యొక్క రిజిస్టర్ నంబర్‌లు ఉంటాయన్నట్టు. ఓకే. ఆ రిజిస్టర్ నంబర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ నంబర్ యొక్క ఓపెన్ చేసేసి మనము చూసుకోవాల్సి ఉంటుందన్నట్టు. ఓకే. ఈ విధంగా అన్నట్టు. నెక్స్ట్ ఈ భిన్నపు రికార్డులు ఉన్నాయి గదా! ఈ భిన్నపు రికార్డులు ఏంటంటే వెనక భాగంలో కొద్దిగా మనం కొన్ని మ్యాటర్ రాయాల్సి ఉంటుందంట. అదేందంటే చూద్దాం ఇప్పుడు. ఏవైతే ఇప్పుడు భిన్న రికార్డులు ఉన్నాయో, ఈ భిన్న రికార్డులు ఏంటి ఇప్పుడు మనం సర్వే చేసిన రికార్డులు అన్నట్టు. ఇప్పుడు కొత్తగా మనం తయారు చేసినటువంటి రికార్డులు. మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం మనము భూమి కొలతలు చేసినటువంటి ఈ భిన్న రికార్డులు అన్నట్టు. ఈ రికార్డులకి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సర్వే హన్ను సరిహద్దుల చట్టం అంటే ఎస్ఎన్‌బి యాక్ట్ సెక్షన్ 9(1) అంశాలు ధృవీకరించవలసి ఉంటుంది. 9(1) అంటే ఏందంటే మనం చూసుకున్నట్టయితే ఈ సెక్షన్ 9(1) అనేది మనకి సర్వే అండ్ బౌండరీ యాక్ట్ 1923 ప్రకారం చూసుకున్నట్టయితే ఈ సెక్షన్ 9(1) ఏం చెప్తుందంటే తగాదాలు లేని భూమి అని చెప్తుంది. అంటే ఇప్పుడు మనం సర్వే చేసిన భూమి ఎటువంటి తగాదాలు లేదు. అంటే ఎటువంటి వివాదాలు లేదు అనేసి తెలియజేస్తున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నది. సర్వే చేసిన భూమి వివాదం ఉన్నట్లు నా నోటీసునకు రాలేదు. అంటే ఎటువంటి వివాదం లేనటువంటి భూమి. ఓకే. సర్వే చేసిన హద్దులు ఖచ్చితంగా ఉన్నాయి. నేను సర్వే చేసిన భూమి మొత్తం ఖచ్చితంగా ఉన్నాయి. తగాదులు ఏమైనా లేవనియు ధృవీకరించుతున్నాము. అంటే ఎటువంటి తగాదాలు లేవు అనేసి ధృవీకరిస్తున్నామనేసి భిన్నపు రికార్డుల యొక్క వెనక సైడ్ మనము
సర్వేయర్సే రాయించడం జరుగుతుంది. సో ఇదన్నట్టు సెక్షన్ 9 అని చెప్తుందన్నట్టు. ఓకే. సో ఇలా మనము భిన్న రికార్డుల పైన రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, ఆ భిన్న రికార్డుల యొక్క వెనక భాగంలో బ్యాక్ సైడ్ అని ఎస్ఎన్బి యాక్ట్ ప్రకారం ఇప్పటివరకు మనం 9(1) ప్రకారం రాసేసినాం ఇందాక మనం తగాదా లేదనేసి. వెనక భాగంలో ఆ ల్యాండ్ అనేది ఏ రైతులకు సంబంధించినది, తర్వాత ఆ ల్యాండ్ ఏ డిపార్ట్మెంట్ అధికారులు తీసుకుంటున్నారు, అంటే ఏ డిపార్ట్మెంట్ సంబంధించినది. వాళ్ళతో ఏం చేయాలంటే మనము సర్టిఫై చేయించాలి. అంటే సంతకాలు తీసుకోవాలా. పలానా రైతు పలానా డిపార్ట్మెంటు సర్వే అంటే పలానా డిపార్ట్మెంట్‌కి ఇస్తున్నట్టు ఇక్కడ మనం ఏందంటే వాళ్ళకి సంతకాలు కూడా మనము ప్రూఫ్‌గా అంటే మనం తీసుకోవడం జరుగుతుందన్నట్టు. ఓకే. ఇలా తీసుకున్న తర్వాత ఎస్ఎన్బి యాక్ట్ సెక్షన్ 13 ప్రకారం ఈ డాక్యుమెంట్స్ అన్నిటి ఏవైతే ఇక్కడ మనం సర్టిఫై చేసుకున్నామో, అంటే ఇక్కడ మనము రైతుల దగ్గర నుండి డిపార్ట్మెంట్‌కు వెళ్తున్నట్టుగా మనం వాళ్ళ దగ్గర సంతకాలు, తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళ సంతకాలు తీసుకున్న తర్వాత ఈ పేపర్‌లు ఏవైతే ఉన్నాయో ఇవి 4 పేపర్‌లు అంటే 4 ప్రతులను సెక్షన్ 9(2) సెక్షన్ నోటీస్ ప్రకారం ఈ భిన్న రికార్డులు, తర్వాత అవార్డు కాపీని ఇక్కడ అవార్డు కాపీ ఆల్రెడీ మనకి ఇక్కడ పాస్ అయిపోయింది కదా. వీటన్నిటిని కలిపి ఏం చేస్తామంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేకి పంపించడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేకి పంపించడం జరుగుతుంది. ఓకే. ఇవన్నీ ఇక్కడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే పంపించిన తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఏం చేస్తారంటే వాళ్ళు పరిశీలించిన తర్వాత ఆ పరిశీలన కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటే భూసేకరణ అధికారికి ఇక్కడ వాళ్ళు ఈ రికార్డులు అనేవి పంపించడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. ఈ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ పంపించిన తర్వాత ఈ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ఏం చేస్తారంటే మండలంలో పంపించడం జరుగుతుంది. మండలంలో అప్పుడు సర్వేర్ ఏం చేస్తారంటే వీటన్నిటిని నమోదు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏవైతే రికార్డులు మళ్ళీ వచ్చినాయి ఇక్కడ ఎక్కడికి మండలం కాడికి ఇవి అన్ని సర్వేర్ ఏం చేస్తారంటే ఆ మండలంలో ఉన్నటువంటి రిజిస్టర్లలో తను నమోదు చేయడం జరుగుతుంది. సో అలా నమోదు చేసిన తర్వాత నెక్స్ట్ 13వ ఇప్పుడు ఇద్దరితో మనకి ఏందైపోయింది, ఇప్పుడు పోస్ట్ అవార్డు యాక్షన్ అయిపోయింది. ఈ పోస్ట్ అవార్డు యాక్షన్ అయిపోయిన తర్వాత తర్వాత ఆరోది ఏంటంటే 13వ నోటిఫికేషన్, 13th నోటిఫికేషన్. 13th నోటిఫికేషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఏవైతే కాపీలు మొత్తం ఇప్పుడు మన మండల సర్వే దగ్గరకు వచ్చినాయో మండల సర్వే ఏం చేస్తారంటే జిల్లా గెజిట్లో ప్రచురించాలి కాబట్టి అక్కడికి పంపిస్తారన్నట్టు. ఎవరు 13th నోటిఫికేషన్ ప్రకారం జిల్లా గెజిట్లో ప్రచురించడం కొరకు కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది అన్నట్టు. ఏవైతే ఇప్పుడు డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ సర్వే ఏం చేశారు, ఇప్పుడు ఇక్కడ పరిశీలన అయిపోయింది కదా, ఇదొక కాపీని ఈ కాపీని ఏం చేస్తారంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్ పరిశీలించిన కాపీని మన జిల్లా గెజిట్లో ప్రచురించాలి కాబట్టి సో అక్కడ కలెక్టర్ గారికి పంపించాలి కాబట్టి మన మండల సర్వే ఏం చేస్తారంటే ఆ కాపీని మన జిల్లా కలెక్టర్ గారికి పంపించడానే 13th నోటిఫికేషన్ అంటారు అన్నట్టు ఇది. ఓకే. సో ఇది జిల్లాలో మనకి ప్రచురించడం జరుగుతుంది. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడేమో మన మండల సర్వే ఏం చేశారు, కలెక్టర్ గారికి పంపించారు. అలాగే మిగతా డాక్యుమెంట్లు ఏమో ఎంఆర్ఓ కూడా పంపించాలంట. ఎంఆర్ఓ లేదా ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ఇద్దరు ఎవరికైనా కూడా పంపించాలి. ఏంటి అంటే ఇవి పంపించాలి. మండల రిజిస్టర్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక సెట్, తర్వాత మండలం ఉన్నటువంటి 8 నంబర్ ఏ అంటే రిజిస్టర్ నెంబర్ ఏ ఇవి, తర్వాత డేట్ ఆఫ్ సర్వీస్, తర్వాత నోటీస్ ఆఫ్ ద ఆర్డర్, సెక్షన్ 9(2) ఎస్ఎన్బి యాక్ట్, డేట్ ఆఫ్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద చార్జెస్, తర్వాత డేట్ ఆఫ్ ద ఫైనల్ స్క్రూటినీ అంటే ఎప్పుడు ఫైనల్ పరిశీలించడం జరిగింది, ఇవన్నీ డీటెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది ఎవరు సర్వేలు. సో ఇది 13వది. ఇది 13th నోటిఫికేషన్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ 6 అయిపోయిన తర్వాత 7th ఏంటంటే ఫైనల్ చెక్ మేము. ఇప్పుడు 13th నోటిఫికేషన్ అనేది మనకి జిల్లాలో మనకి ప్రచురించడం జరిగింది. సర్వేయర్ మనకి కలెక్టర్ గారికి పంపించిన తర్వాత అక్కడ కలెక్టర్ ఏం చేశారంటే జిల్లా గెజిట్లో ప్రచురించడం జరిగింది అన్నట్టు. అలా అయిన తర్వాత ఫైనల్ చెక్ మేము అంటే ఏంటంటే ఇక్కడ జిల్లా గెజిట్లో ఏదైతే మనం ప్రచురించామో, ఓకే, కలెక్టర్ గారు ఏదైతే ప్రచురించబడిందో అదొక నకలు, అదొక జిరాక్స్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్కి పంపించడం జరుగుతుంది అన్నట్టు. అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటే భూసేకరణ అధికారి ఏం చేస్తారంటే ఈ జిల్లాలో నోటీస్లో అంటే జిల్లాలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ప్రచురించారు కదా, దానినే గ్రామాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రామ ప్రకటన చేయించడం జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే అందరు జిల్లాకు చూసుకోలేరు కాబట్టి దీన్ని తీసుకెళ్లేసి గ్రామాల్లో ప్రచురించడం జరుగుతుంది అన్నట్టు. ఇలా గ్రామంలో ప్రచురించిన తర్వాత దాని ఫైనల్ చెక్ మేము తయారు చేసేసి దాని రికార్డుల నిమిత్తం పంపించేసి దాన్ని క్లోజ్ అంటే రిజిస్టర్ నెంబర్ 80లో ఫైల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా సో మనకి భూసేకరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్కడ రిజిస్టర్ నెంబర్ 80 అనేది ఇది ఏంటంటే ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అసలు రిజిస్టర్ నెంబర్ 80 అనేది ఫైల్ అనేది క్లోజ్ చేస్తారండి మొత్తం ఫైనల్. ఇక్కడ ఏంది ఇప్పుడు భూసేకరణ అధికారి గ్రామ ప్రకటన చేసేసిందంటే వాళ్ళకి అవార్డు ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ చెక్కులు అంటే ఎంత అమౌంట్ అయితే వాళ్ళకి వచ్చిందో వాళ్ళకి ప్రకటన చేసేసి ఈ భూసేకరణ అధికారి అనే వ్యక్తి వాళ్ళకి అన్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క అమౌంట్ ఎంత ఏందనేది వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నష్టపరిహారం వాళ్ళు మొత్తం చెల్లించడం జరుగుతుంది అన్నట్టు. అది మొత్తం చేసేసి మొత్తం ఫైల్ మొత్తం క్లోజ్ అవ్వాలంటే మండలంలో ఉన్నటువంటి 8A రిజిస్టర్ ఫైల్లో నమోదు చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేయడం జరుగుతుంది. అసలు 8A రిజిస్టర్ మండలంలో ఉంటుంది కాబట్టి తాలూకులో ఉంటుంది కాబట్టి అసలు 8A రిజిస్టర్ అంటే ఏంది అసలు